హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజా మధు లైఫ్ స్టైల్. నేను మీ మధులత. మేమైతే ఈరోజు హైదరాబాద్కి దగ్గరలో ఉన్న నాచారం టెంపుల్కి అయితే వెళ్ళాము. హైదరాబాద్ నుంచి ఒక 55 కిలోమీటర్స్ వస్తుందండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. తూప్రాన్ నుంచి ఇట్లా కమాన్ వస్తుంది. ఈ కమాన్లో నుంచి ముందుకు వెళ్ళాలి. గజ్వెల్ ప్రజ్ఞాపూర్ రోడ్ అంటే ఎవరైనా చెప్తారండి. తూప్రాన్ విలేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత రోడ్కి ఇరువైపులా చెట్లు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ రైల్వే బ్రిడ్జ్ తర్వాత వచ్చే టర్నింగ్ అయితే చాలా డీప్ టర్నింగ్ ఉంటుందండి. కొంచెం చూసుకొని వెళ్ళాలి. మన తెలంగాణలోని యాదాద్రి తర్వాత అంతటి పేరుగాంచిన టెంపుల్ అంటే ఈ నాచారం గుట్టనే అండి. రెండవ యాదాద్రి అని కూడా పిలుస్తూ ఉంటారు. గజ్వెల్ ప్రజ్ఞాపూర్ బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయండి. తూప్రాన్లో బస్ ఎక్కినా కానీ నాచారం గుట్ట అంటే డైరెక్ట్గా టెంపుల్ ముందే దించుతారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో తీసుకొని పార్కింగ్ చేసుకోవాలి వెహికల్స్ ఎవరైనా ఓన్ వెహికల్లో వస్తే. ఇదైతే రాజగోపురం అండి. ఆ గోపురం ఎక్కువగా వాడరు, ఏదన్నా స్పెషల్ డేస్ ఉంటేనే వాడతారు. కొంచెం ముందుకు వెళ్తే ఇట్లా ఒక కమాన్ వస్తుంది. ఆ కమాన్లో నుంచి లోపలికి వెళ్తే ఇంకొక గోపురం కూడా వస్తుంది. టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజు ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా చేస్తారండి. దానికి సంబంధించిన బోర్డు. ఇక్కడ ఒక గుండం ఉంటుంది. ఇక్కడ ఎవరైనా మొక్కులు మొక్కుకున్న వాళ్ళు తలనీలాలు ఇచ్చి అక్కడ గుండంలో స్నానం చేసుకున్న తర్వాత ఇక్కడ ఎల్లమ్మ తల్లి దేవాలయం అయితే ఉంటుంది గుండం పక్కనే. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తారు. ఇక్కడ కొత్త వాహనాలు కొన్న వాళ్ళు కూడా చాలా పూజలు చేయించుకుంటారండి. వాహన పూజలు అయితే చాలా జరుగుతాయి. ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళగానే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే వస్తుంది. ఇక్కడైతే కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయి. చేతిలో ఏదన్నా పట్టుకుంటే మాత్రం జాగ్రత్త. క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. 10 రూపీస్ టికెట్ కూడా ఉందండి. యాదగిరి గుట్టలో ఎట్లయితే ఉంటుందో దేవుడి విగ్రహం ఇక్కడ కూడా అట్లాగే ఉంటుందండి. స్వామివారి విగ్రహం సేమ్ అట్లాగే కొండ కింద ఉంటుంది. ఇదైతే ధ్వజస్తంభము. కొబ్బరికాయలు కొట్టడానికి కూడా అమౌంట్ తీసుకుంటున్నారండి. 10 రూపీస్ టికెట్ తీసుకుంటున్నారు. టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్క రోజులో వెళ్ళి రావాలి అనుకునే వాళ్ళైతే హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్స్ అండి. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు వచ్చేయచ్చు. ఇక్కడ భక్తులు ఎవరైనా మొక్కులు మొక్కుకున్న వాళ్ళు ముడుపులు కట్టుకుంటారు. ఇక్కడ నుంచి అయితే టెంపుల్ పైనకైతే వెళ్ళొచ్చు. పైన చిన్న చిన్న దేవాలయాలు అయితే ఉంటాయి.
ఇదైతే టెంపుల్ పైన గోపురం అండి. ఇక్కడైతే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు కూడా చేయించుకుంటారండి. ఈ మంటపంలోనే చేసేవాళ్ళు, కాకపోతే ఇప్పుడేదో రిపేర్ జరుగుతుంది. ఇక్కడ ఒక చిన్న గుహ ఉంటుంది. ఇక్కడే మునులు తపస్సు చేసుకునే వాళ్ళంట. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ సాయిబాబా గుడి ఇంకా దత్తాత్రేయ స్వామి గుడి ఉంటాయి. అక్కడ నుంచి మళ్ళీ కిందికి వచ్చేయచ్చు. ఇక్కడైతే ఏమన్నా స్పెషల్ డేస్లో హోమాలు జరిపిస్తారు. ఇదేమో నవగ్రహాల టెంపుల్. ఇది శివాలయము. కాస్త ముందుకు వెళ్తే గణపతి దేవాలయము ఇంకా ఆంజనేయ స్వామి రామాలయం కూడా ఉన్నాయి. అక్కడ సత్యనారాయణ స్వామి మంటపము రిపేర్లో ఉంది కదా, అందుకని స్వామివారి టెంపుల్ ముందు ఇట్లా ఖాళీ ప్లేస్ ఉంటుంది. సత్యనారాయణ వ్రతాలు అయితే అక్కడ జరిపించారు. మేమైతే ప్రసాదం తింటున్నాం. బయటకు వచ్చిన తర్వాత ఇట్లా 2 మంటపాలు కూడా ఉంటాయి. అట్లాగే కొంచెం ముందుకు వెళ్తే ఒక అయ్యప్ప టెంపుల్ను ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ ఒక డ్యామ్ కూడా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.